తెలంగాణ సర్కార్ ఆఫీసర్ల తెలివి పోన్రి. వాళ్ళ మెదళ్లను వేలం పాట వాడితే కోట్ల రూపాయలు పోసి కొంటారు కావచ్చు ప్రపంచ దేశాలు. మరి మామూలు తెలివా వాళ్ళది? ఎస్సీల ఓట్లు ఒక్కటి కూడా లేని ఊరుకు సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీలకు ఇచ్చిండ్రట. మరి ఒకటో రెండో ఓట్లు ఉన్నాయా లేవా అనేది చూసుకొని రిజర్వేషన్ కేటాయించాలి కానీ అట్లా చెకింగ్లు ఏం చేసుకోకుండానే గుడ్డెద్దు షేన్ల పడ్డట్టు ఎస్సీ రిజర్వేషన్ రాసిండ్రట. అందుకే లాభలాభం ఒత్తుకుంటా ఊరోళ్ళంతా రోడ్లెక్కిండ్రు. ఇదెక్కడిచ్చంత్రంలో నాయన అని ధర్నాకు దిగిండ్రు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెరకపల్లె అనే ఊర్లే 500 ఓట్లున్నాయట. దాంట్లో ఎస్టీ ఓట్లు ఒక 4, కడమ ఓట్లని బీసీలేయనట. ఇక ఎన్నికలలో నిలబెట్టేదానికి ఎస్సీలను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఓటర్ లిస్టులో లేనోళ్లను ఏ రూల్ ప్రకారం నామినేషన్ వేస్తారు అని మొత్తుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పిన సర్కారు ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉన్న ఊరుకు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తారు. అది కూడా ఒక్క ఎస్సీ ఓటు లేని కాడ అట్లెట్లా చేస్తారంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోకుండా చేసిండ్రు మా ఊరిని అన్నట్టు ఎన్నికల పోటీ చేసి గెలవాలని కలలు కన్నోళ్ళ కండ్లల్లా కారం కొట్టినట్టు అయిందని బాధపడుతున్నారు. వెనక ముందు చూసుకోకుండా రిజర్వేషన్లు కేటాయించిన ఆఫీసర్ల మీద పండ్లు పటపట కొరుకుతున్నారు. ఇప్పటికైనా ఈ రిజర్వేషన్ మార్చాలని కోరుతున్నారు పాపం. అబ్బబ్బబ్బా, ఊర్ల పొంటి ఏం రాజకీయం నడుస్తున్నది, ఏం కథ? ఏ ఊరుకు ఏ రిజర్వేషన్ వచ్చింది? వచ్చిన రిజర్వేషన్ బట్టి వాడకో డిస్కషన్లు. ఎవరు నిలబడతాండు, ఎవల శక్తి ఎంత, వెనక ముందు బలం ఎంత, బలగం ఎంత అనేది మీద పొట్టు ముచ్చట్లు నడుస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ తెలంగాణ సర్కార్ విడుదల చేసుడుతోని పొట్టు రాజకీయాలు నడుస్తున్నాయి. మందిని మచ్చిగా చేసుకునే ఉపాయాలు ఎవ్వలకు వాళ్ళే ఎత్తులేస్తున్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి లిస్ట్ విడుదల చేసుడుతోని జోర్దారుగా నడుస్తున్నాయి పబ్లిక్ పాలిటిక్స్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అక్టోబర్ 23న ఒకసారి, 27న తారీఖు రెండో దశ ఉంటాయట ఎన్నికలు. వాటి తర్వాత ఎంబటి అక్టోబర్ 31 తారీఖున ఒక దశ, నవంబర్ 4వ తారీఖున రెండో దశ, 8వ తారీఖున మూడోసారి సర్పంచ్ ఎన్నికలు సాపుగా జరపాలని నిర్ణయం చేసిండట సర్కారు. అయితే ఈ రిజర్వేషన్ల మీద కోర్టు కేసులు, సర్కార్ నిర్ణయాలు ఇంకా అట్లనే ఉన్నా సర్కార్ మాత్రం పట్టు ముందట్టుకోతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నట్టు ధైర్యంగా ముందటికి నడుస్తున్నది. ఇక ఎన్నికల కోడ్ అక్టోబర్ 9వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి అప్పటి నుంచి సర్కార్ పనులకు బ్రేకులు పడతాయి. కాబట్టి ఊర్లలో పెద్ద మంచితనం చేయాలి అని కలలు కనేటోళ్ళు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీలు కావాలని కాయిసి పడేటోళ్ళు ఇప్పటి నుంచి అన్ని తీర్ల తయారుగాండ్రి. అట్లనే ఎన్నుకుండి ముందటికి నెట్టేటోళ్ళు ఉంటారు, ఎగేసి వెనకపోయేటోళ్ళు ఉంటారు, జేబులున్న పైసలు ఖాళీ చేసి తాగుడుగాళ్ళు ఉంటారు, మనతో నుండి మందికి సాయం చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి జర అన్ని తీర్ల మేల్కున్నట్టే మెదులుండ్రి. మనోడెవడు మందోడెవడు అనేది కనిపెట్టుకుంటా ఉండుండ్రి. లేకుంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. అటెనక మీ ఇష్టం ఇక.